వెలకట్టలేని విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె చంద్రశేఖర్ కల్కురా పేర్కొన్నారు. ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో సీతం ఇంజనీరింగ్ కాలేజీ గ్రంథాలయ విభాగంతో సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లడం ద్వారా విజ్ఞానంతో పాటు నైతిక విలువలు, నడవడికను నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, పుస్తక పఠనం అనునిత్యం చేయాలని సూచించారు. విద్యార్థులు గ్రంథాలయాల ఆవశ్యకత అనే పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం శశిభూషణ్ రావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ, అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారే ఏరు ఉన్నా లేకున్నా తెలుగునాట ఊరూరా పొత్తపు గుడి ఉండి తీరాలని ఉద్యమించిన మహనీయుడు అయ్యంకి వెంకటరమణయ్య. ఆయనకు గ్రంథాలయ ఉద్యమ పితామహుడని పేరు. గాడిచెల్ల హరిసర్వోత్తమరావు, కొమర్రాజు లక్ష్మణరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పాతూరి నాగభూషణం వంటి ఎందరో మహనీయుల కృషి ఫలితంగా తెలుగు నేలలో గ్రంథాలయాలు విరివిగా వ్యాప్తి చెందాయి. దాస్య విముక్తికి ముఖ్య సాధనం దేశ ప్రజలు విద్యావంతులు కావడమే అని చాటిన వైతాళికుడు వివేకానందుని ఆదర్శంగా తీసుకొని వారంతా చేసిన అవిరళ కృషి ఫలితమే నేటి గ్రంథ ఆలయాలు. దేవుడి ఆలయాల్లోకి ప్రవేశించగానే మంగళ వాద్యాలు, సుగంధ పరిమళాలు ఎదురైనట్లు గ్రంథాలయాల్లోకి పోతనగారి బాలరసాలసాల నవ పల్లవ కోమల్ల కావ్యకన్యకలు అత్తరులతో ఆహ్వానిస్తారు. గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకున్నప్పుడే సార్థకత అని గురుప్రసాద్ పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థులు సెల్ ఫోన్లకు చదువుకునే సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో దూరంగా ఉండి గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలతో సమయాన్ని గడిపితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఈ నేపథ్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు, జిల్లాలో విస్తృతంగా సేవలందిస్తున్న గ్రంథపాలకులకు, ఏపీ గ్రంథాలయ సంఘం ద్వారా సేవలందిస్తున్న సభ్యులకు చంద్రశేఖర్ కల్కురా పథకాలను ప్రదానం చేశారు. కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె శ్రీనివాస్, గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షురాలు పెన్నింటి కళావతి, కార్యదర్శి ఎం సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యకి అంత పవిత్రత, అంత గొప్పతనం కూడా ఉన్నాయి. అటువంటి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఉన్నటువంటి ఎంతో మంది అవిరళ కృషి వల్ల ఈ గ్రంథాలయాలవి ఏర్పడ్డాయి. ఆ గ్రంథాలయాలే ఈరోజు విద్యాలయాల్లో కూడా ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి ఖచ్చితంగా వెళ్తారు. ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు వెనక కావచ్చు. విజ్ఞానం అనేది శాశ్వతం. మనకి దేవుడి ఆలయాల్లోకి ప్రవేశించగానే మంగళవాద్యాలు, సుగంధ పరిమళాలు ఎదురైనట్లు గ్రంథాలయాల్లోకి ప్రవేశించిన వెంటనే పోతన గారి బాలరసాల నవపల్లవ కోమల కావ్యకన్యకలు అత్తరులతో ఆహ్వానిస్తారు. నేను గాలి వంటి దాన్ని నీ చేతికి చిక్కను అంటూ కృష్ణశాస్త్రి గారి ఓర్వశి కవిస్తుంది. నీకు మెదడుంది, దానికి మేత కావాలి, రా నా మైదానంలోకి అంటూ చలంగా ఆహ్వానిస్తారు. ఈలోపు శ్రీశ్రీ దూసుకు వచ్చి ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అని మన అభిరుచిని మరొక మలుపు తిప్పుతారు అనే ఆలోచన ఉన్నప్పుడు అది కట్టి తీరుతాం కడతాం అంటూ దానికి కావలసిన తాంత్రిక పరిణతులని మనం తయారు చేయాలి అని ఈరోజు దేశ స్థాయిలో ఐఐటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆర్ఈసీలు అప్పుడు పెట్టారు. అలాగే నంద్యాలలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం 300 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. అటువంటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు గుర్తించారు. దాన్ని మీరు కూడా ఆ ఒక మహాయజ్ఞంలో ఒక సంవిధానం వేయడానికి ముందుకు వస్తున్నారు. మన పాత వాళ్ళు పెద్దలు పూర్వీకులు కొన్ని యజ్ఞాలు చేశారు. కల్పించదే నేడు కాకతీయ రాజ్య సామ్రాజ్య జాతీయ ప్రమాణ పతాక, వినిపించదే నేడు విద్యానగర రాజు సభలోని విజయ దుందు మ్రోత, వెలుగదే నేడు బొబ్బిలి కోట రోజుపై తాను పాపయ్య నాడు గణతల కోట చాటు, నిష్పవంతులతోనే నేడు వీర పల్నాటి యోధులకు సింహానాథలక్ష్మి, చెక్కు చెదరని ఏనాడు మొక్కబోని ఆంధ్ర పౌరుషం ఈ చిన్నమాయే మృత్యు మరవ ఒక మారు వెనక చూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి. ఇది ఎవరు రాశారు? ఈ పేరు విన్నారా? కాకతీయ సామ్రాజ్యం, బొబ్బిలి కోట, వీటిపైన ఈరోజు తాంత్రికంగా కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన నిర్మాణాలు ఇన్ని ప్రతి వైద్యుల దౌర్భాగ్యాలను దక్కుకొని